భారతదేశంలో వివిధ రకాల జీవులు కనిపిస్తాయి. కొన్ని చాలా వింతగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మందికి వీటి గురించి తెలియకపోవచ్చు. అలాంటి 6 జీవుల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. 5 సెంటీమీటర్ల పొడవుండే తేనెటీగలు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భారతదేశంలో ఉన్నాయి. ఆసియాలో కూడా కనిపిస్తాయి. వీటి విషం చాలా ప్రమాదకరమైనది. ఇవి 10 గనుక మనిషిపై దాడి చేస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. మన దేశంలో పూర్వం రాజులు యుద్ధాల సమయంలో వీటిని కూడా శత్రువులపై ప్రయోగించేవారట. డాల్ఫిన్ గురించి మనందరికీ తెలిసిందే. మనిషి తర్వాత అత్యంత తెలివైన జీవి. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఈ రకం డాల్ఫిన్ గంగా నది ఒడ్డున ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి పదునైన దంతాలు మరియు పొడవైన సన్నని ముక్కుతో ఉంటాయి. సుసు అని వీటిని పిలుస్తారు. ఈ డాల్ఫిన్ ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన వాటిలో ఒకటి. ఇది కాంతిని కూడా గుర్తిస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డాల్ఫిన్ ను ప్రత్యక్షంగా చూసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రెడ్ పాండాలు తూర్పు హిమాలయాల్లో కనిపిస్తాయి. ఇవి చిన్నవి మరియు చాలా అందమైన జీవులు. వీటిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఇవి మాంసాహారులు. అయితే మొదట మొక్కలను మాత్రమే తింటాయి. ఇందులో వెదురు ఆకులు ముఖ్యమైనవి. దీని తర్వాత ఇవి పండ్లు, పువ్వులు మరియు కొన్నిసార్లు గుడ్లు లేదా చిన్న పక్షులను కూడా తింటాయి. అంతరించిపోయిందనుకుంటున్న ఎగిరే ఉడత మన దేశంలో కనిపించింది. IUCN ఈ ఉడతను ఇప్పటికే రెడ్ లిస్ట్ లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉడత జాతి పూర్తి స్థాయిలో కనిపించకుండా పోయింది. అయితే అకస్మాత్తుగా ఈ ఎగిరే ఉడత జార్ఖండ్ లోని ఉత్తరకాశీలో కనిపించింది. గంగోత్రి నేషనల్ పార్క్ లో ఈ ఫ్లయింగ్ స్క్వెరల్ ఎగురుతూ కనిపించింది. 70 ఏళ్ల క్రితమే ఈ ఉడత అంతరించిపోయినట్లు అటవీ పరిశోధక సంస్థ తెలిపింది. ఇది సాధారణంగా రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుంది. ఈ ఉడత ఎగిరేందుకు తన శరీర వెంట్రుకలకు ఉన్న పంజాలను పారాచూట్లా వినియోగించి ఎగురుతుంది. భారతదేశంలో అనేక రకాల పెద్ద పిల్లి జాతులున్నాయి. వీటిలో రాయల్ బెంగాల్ టైగర్, ఏషియన్ లయన్, మౌంటైన్ చిరుత, మంచు చిరుత ఉన్నాయి. కానీ బాబ్ క్యాట్, జంగిల్ క్యాట్ మరియు ఎడారి పిల్లి వంటి చిన్న పిల్లులు చాలా ఉన్నాయి. మచ్చల పిల్లులు ప్రత్యేకమైనవి మరియు చిన్నవి. భారతదేశంలో మాత్రమే కనిపించే నల్లతేలు అతి పొడవైనది. దీని పొడవు 10 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అయితే నల్లతేలు విషయంలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.